గన్నవరం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం రద్దయింది. అసలు ఎందుకు రద్దయింది ఏంటి అని వివరాల్లోకి వెళ్తే మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి కూడా త్రుటిలో తప్పిన ప్రమాదం అంటూ కూడా సోషల్ మీడియాలో ఇందాక చూసాం. మా ఆఫీస్ అబ్బాయి ఫోన్ చేసి సార్ విమాన ప్రమాదం జరిగిందంట ఎంఎస్ రాజు గారు అన్నారు. అంటానే నాకు ఒక్కసారిగా షాక్ గురయ్యానా అన్నా. లేదు సార్ యాక్సిడెంట్ అయితే కాలేదు, బట్ అక్కడ ఎమ్మెల్యే కూడా ప్రయాణించాల్సిన విమానం ఇక్కడ మనం చూస్తున్నాం ఇలా పక్షి ఢీకొని విండ్షీల్డ్ అంతా విండ్షీల్డ్ పక్షి ఢీకొని ఇక్కడ చూస్తున్నాం రక్తం కూడా, అందుకని రద్దయింది. దాంట్లో మడకసిర ఎమ్మెల్యే గారు కూడా బెంగళూరు వెళ్ళాల్సి ఉన్నారు, ఆ రద్దయింది, అందుకని ప్రమాదం తప్పింది అని చెప్పిన తర్వాత ఓహో అనుకున్నా. కానీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, నిజంగా ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీటి బాధలు, ప్రతి విజయం వెనుక ఒక కష్టం ఉంటుంది అన్నట్టుగా ఎంఎస్ రాజు గారు ఈరోజు ఎమ్మెల్యేగా టీటీడీ బోర్డు మెంబర్గా కావడానికి ఆయన వెనకాల ఎన్నో 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 ఉన్నాయి. అవన్నిటి కూడా ఆయనతో అతి త్వరలో AP39 టీవీ ఆయనతో పర్సనల్గా ఇంటర్వ్యూ కూడా చేద్దాం. ఎంఎస్ రాజు గారు, నేను కూడా ఎన్నోసార్లు ఆయన పైన నెగిటివ్ న్యూస్ కూడా పెట్టాను. బట్ దూరం నుంచి చూస్తే మనిషి మన పర్సెప్షన్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ భావాలు లేదా మనం చూసే దృష్టి కోణం, ఒక మనిషిని దూరం నుంచి చూడడము, ఆయన మాట తీరు ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది అనుకుంటాం. కానీ దగ్గర నుంచి చూసిన తర్వాత ఆయనతో నేను మాట్లాడిన తర్వాత, ఎందుకంటే నేను కూడా చాలాసార్లు అనుకునేవాడిని ఎందుకు ఇంత ఇది అని, బట్ ఆయన నిజంగా డైనమిక్ లీడర్ అని చెప్పాలి. ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి ఈరోజు ఎమ్మెల్యే కావాలంటే ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఎమ్మెల్యేనే కాదు టీటీడీ బోర్డు మెంబర్గా కావాలంటే ఆషామాషి కాదు. మనం చెప్పుకున్నాం కర్మ అని. కర్మ అంటే చర్య, చర్య అంటే పని. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పని చేసిన విధానం, ఆయన ప్రతిపక్షంలో ఉండి పోరాట పటిమ, ఎన్నో కేసులు పెట్టించుకున్నారు, ఎన్నో అవమానాలు కోర్చారు, ఆయన లోపల ఎన్నో బాధలు పడిండొచ్చు. అవన్నీ కూడా AP39 టీవీ ఆవిష్కరించబోతోంది. బట్ ఏదేమైనా ఏమీ కాకుండా నిజంగా ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం. ఈరోజు ఎమ్మెల్యేనే కాదు, ఎమ్మెల్యే కాకముందు కూడా ఎన్నో పోరాటాలు చేసిన ఎంఎస్ రాజు గారిని ఈరోజు ఆ దేవుడు నిజంగా వెంకటేశ్వర స్వామి రక్షించాడు అనుకోవచ్చు. అందుకే చెప్పాం మనం కర్మ అని. కర్మ అంటే చూడండి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడమే దేవుని దయ, మంచి దర్శనమైంది అనుకుంటాం. అలాంటిది ఒక అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్ అయి వెంకటేశ్వర స్వామికి సేవలో తరిస్తున్నారు అంటే ఇది కర్మ. కర్మ అంటే ఏదో చెడు అని కాదు, చర్య. ఆయన చేసిన పోరాట పటిమ, ఆయన చేసిన పనుల వల్లే ఎమ్మెల్యే అయ్యారు, టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు. ఇంకా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి, మినిస్టర్ కూడా కావాలని కోరుకుందాం. నిండు నూరేళ్ళు ఇలాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఆయన స్టైలే వేరు. ఆయన ఎంత స్పష్టంగా మాట్లాడతారంటే నిజంగా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అని చెప్పొచ్చు ఎంఎస్ రాజు గారిని. ఏదేమైనా థ్యాంక్ గాడ్.